ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. మరొక నూతనమైన ఆశీర్వాదకరమైనటువంటి చక్కటి ఉదయాన యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం నుంచి మనల్ని నడిపించాలని ఆశపడుతున్నారు. ఈ నెలంతా కూడా దేవుడు మళ్ళీ క్షేమంగా నడిపించాడు కదా, ఆయన నామానికి మహిమ కలుగును గాక. రేపటి దినము నుంచి ఒక నూతనమైనటువంటి నెలలోనికి ఆశీర్వాదకరమైన వాగ్దానం పట్టుకొని మనం అడుగు పెట్టబోతున్నాం. ఒక ముఖ్యమైన ప్రకటన, రేపటి దినం నూతన నెల కాబట్టి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అభిషేకముతో మేలులతో మన నూతన నెలలోనికి అడుగుపెట్టినట్లుగా ఈ రోజున రాత్రి 9:30 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు సంపూర్ణ రాత్రి ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. సో మీలో ఆసక్తి ఉన్నవారు తప్పక పాల్గొనండి. ఈరోజు వాగ్దాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. ఆమేన్. మన ఆత్మీయ జీవితంలో పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది. పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా, అంతరంగ పరిశుద్ధత కావచ్చు, అంతరంగ పవిత్రత కావచ్చు, బాహ్య పవిత్రత కావచ్చు, 2 విధాలుగా మనం పవిత్రంగా ఉండాలి. పరిశుద్ధంగా మనం జీవించాలి. పవిత్రత లేకోకుండా నువ్వు ప్రార్థన చేసినా, పవిత్రత లేకోకుండా నువ్వు పాటలు పాడినా, పవిత్రత లేకోకుండా నువ్వు ఎదుటివారికి డొనేషన్స్, స్పాన్సర్స్ ఎన్నో మేలులు చేసినా, పవిత్రత లేకోకుండా నువ్వు వాక్యం చెప్పినా, ప్రసంగాలు చేసినా అది వ్యర్థం. నీ దేవుడు కోరుకునేది పవిత్రత. ఆయన ఎంత పవిత్రంగా, ఆయన ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో అదే పవిత్రంగా, అంతే పరిశుద్ధంగా నీవు కూడా ఉండాలి అనేది ప్రభు యొక్క వాంఛ, ప్రభు యొక్క కోరిక. పవిత్ర జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి. పవిత్రంగా ఉండాలన్నటువంటి ఒక తీవ్రత, ఒక కసి కలిగి మనం ఉన్నప్పుడు ఏ పాపమును కూడా మనం ముట్టము, ఏ పాపానికి కూడా మన జీవితంలో అవకాశాన్ని ఇవ్వం. దానియేలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతటి పవిత్రత కలిగి జీవించాడో, యోసేపు యవనప్రాయంలో ఉన్నప్పుడు తన ఆత్మీయ జీవితంలో ఎలాంటి పవిత్రత, ఎలాంటి పరిశుద్ధతను కలిగి జీవించాడో, అలాంటి పవిత్రత, అలాంటి పరిశుద్ధతను మనం కూడా కలిగి జీవించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి అలాంటి పవిత్రత జీవితాన్ని మనం జీవించినప్పుడు ఈ లోకంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడిస్తాడు. ఒక హయ్యర్ పొజిషన్లో దేవుడు నిలబెడతాడు. పవిత్రుడైనటువంటి యోసేపును పాపమును జయించినటువంటి, పాపమును ఎదిరించినటువంటి, పవిత్రత కొరకు పోరాడినటువంటి యోసేపును దేవుడు చేయి విడిచిపెట్టలేదు, కానీ దేశంలోని ఒక ప్రధాని స్థాయిలో, మంత్రి స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. పవిత్రత విషయమే రోషము కలిగి తన పరిశుద్ధతను కాపాడుకోవాలి, తన పవిత్రతను పోగొట్టుకోవద్దు అని చెప్పేసి తెగించి ధైర్యంగా నిలబడినటువంటి దానియేలు యొక్క జీవితంలో దేవుడు చేయి విడిచిపెట్టలేదు, కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు ఆ యొక్క దానియేలును హెచ్చించి ఆశీర్వదించాడు. తనతో పాటు ఉన్నటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలను కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో హెచ్చించాడు. ఏ పాపము మేము చేయం, దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటాం. విగ్రహానికి తల వంచడం కూడా, మ్రొక్కడం, సాగిలు పట్టడం కూడా మా దేవునికి ఇష్టం ఉండదు. అది కూడా పాపమే ఎంచినటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళడానికైనా సిద్ధపడ్డారు, కానీ పాపము చేయడానికి, దేవునికి ఇష్టం లేని పని చేయడానికి ఎంత మాత్రం కూడా తలవంచలేదండి. అలాంటి తలవంచినటువంటి, పాపము దగ్గర తలవంచినటువంటి పరిశుద్ధులైనటువంటి ఆ యవనులను దేవుడు హల్లెలూయా రక్షించడానికి వారితో పాటు అగ్నిగుండంలోకి దిగొచ్చాడు. మీ జీవితంలో కూడా ఇలాంటి పవిత్రత కొరకు పోరాడండి. పవిత్ర జీవితాన్ని జీవించడాలని ఒక ఆశ కలిగి ఉండండి. మీ కన్నులు పవిత్రంగా ఉండాలి, మీ నోటి మాటలు పవిత్రంగా ఉండాలి, మీ చేతులు, మీ యొక్క ప్రతి ప్రవర్తన, మీ అడుగుజడలు, మీ తలంపు, మీ ఆలోచన పవిత్రంగా ఉండాలి. మీరు కనే కలలు పవిత్రంగా ఉండాలి. ప్రతిదీ కూడా మనం పవిత్రంగా ముందుకు కొనసాగినప్పుడు పరిశుద్ధాత్మను మనలో నివసిస్తాడు. ఆయన అభిషేకాన్ని మనం మోసుకొని వెళ్ళేలా ఉంటాం. ఆయన కృప మనతో పాటు ఉంటుంది. సో ఈ మాటలు వింటున్న ప్రతి యవన బిడ్డ, ప్రతి సహోదరి, సహోదరుడా, పవిత్ర జీవితాన్ని ప్రేమించు, పవిత్రంగా ఉండేలా చూచుకో. ఎక్కడ కూడా నీ పవిత్రతను కోల్పోవద్దాం. కలిసి ప్రార్థన చేద్దామా? యేసయ్యా, పవిత్ర జీవితాన్ని నేను జీవించాలని ఆశపడుతున్నా, నాకు సహాయం చేయమని దేవుని సహాయం కోరినప్పుడు ఆయన తప్పక సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం. లార్డ్ జీసస్ మీకు వందనములు. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ మాటలు విని ఉన్నారో,
పవిత్ర జీవితాన్ని జీవించాలి అని ఒక ఆశ మా హృదయంలో ప్రారంభింపబడును గాక. పవిత్రతను పాడు చేసే ప్రతి విధమైన తలంపు, ప్రతి విధమైన ఊహలు, ఆలోచనలన్నీ యేసు నామములో చెదరగొట్టబడును గాక. సాతాను తంత్రములు, సాతాను శోధనలు జయించి యోసేపు వలె మా పవిత్రతను కాపాడుకోటకు, దానియేలు వలె పవిత్రత కొరకు పోరాటకు సహాయం చేయమని అడుగుచుంటున్నాం ప్రభా. ఇంకా ఏ చిన్న చిన్న పాపములైతే మాలో ఏలుబడి చేస్తున్నాయో, రహస్య పాపాలకి నిబిడలు ప్రభు బందీ అయి ఉన్నారు, ఆ రహస్య పాపము నుండి, ప్రతి బంధకముల నుంచి విడుదల కలుగునుగా అని ప్రార్థిస్తుంటున్నాను. పవిత్రతను, పరిశుద్ధతను దయచేయండి. అలాంటి కోపము, ద్వేషము మా యొక్క పవిత్రతను పాడు చేయడానికి వీల్లేదయ్యా. పరిశుద్ధతతో మమ్మల్ని నింపి నడిపించమని, ఈ దినమంతా మీరు మాతో పాటు ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. హల్లెలూయా.